ఖచ్చితంగా నిలబడతాం. అంటే ఎందుకు ఇంత స్పష్టంగా అడుగుతున్నాం అంటే మీ బలమేమో అంటే మీరు పోటీ చేస్తున్నాము 21 స్థానాలు, టీడీపీ మెజార్టీ స్థానాలు. రేపు ఒకవేళ ఆ పథకాలు అమలు చేసే విషయంలో మీ పాత్ర అవసరం లేదని మిమ్మల్ని పక్కన పెట్టేయచ్చు, లేదంటే మీరు చెప్పే విషయం మేము వినము అని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే జనసేన ఏం చేస్తుంది? ఉమ్మడిగానే ఆలోచించి ఒక పొత్తు విషయంలో అవసరమైతే మనం తగ్గుదాం, రాష్ట్ర ప్రజలకి మనం అంకిత భావంతో పనిచేయాలి, ఇతర అంశాలు ముఖ్యం కాదు. ఇక్కడ ముందు కలిసి ముందుకెళ్తేనే మనం రాష్ట్రానికి మేలు చేస్తామని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి భిన్నంగా రేపటి రోజున పరిపాలన జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సో డెఫినెట్గా చిన్న సమస్యలు ఎక్కడ ఉంటే దాని గురించి మాట్లాడవచ్చు, చర్చించుకోవచ్చు, కానీ మా మధ్య ఆ విధంగా విభేదాలు వస్తాయని మాత్రం నేను డెఫినెట్గా అనుకోవడం లేదు. సో మీరు జనసేన పిఎస్సి చైర్మన్గా ఉన్నారు, 21 స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంట్లు, ఎలా ఉన్నాయి విజయ అవకాశాలు? జనసేన అన్ని స్థానాలు గెలుస్తుందా, లేదంటే ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? నేను ఇందాక అన్నట్టు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ మార్పు అనేది కనపడుతోంది. ఏ నియోజకవర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, జనసేన పార్టీ పోటీ చేస్తున్న 2 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అన్నీ గెలుస్తామనే నమ్మకం చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. దీంతో పాటు కూటమికి కూడా ఘన విజయం సాధిస్తాం, మంచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు కానీ లేదంటే ఏదైనా కానీ వరుసగా అధికారులు మారిపోతూ వస్తున్నారు. ఇది కూడా జనసేన ప్రభావమేనా? కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడేలా చేస్తుందా? అది అంత అవసరం ఏముంది మాకు? మీరే చెప్పారు కదా అంతకుముందు, అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు, రాగానే మార్చేస్తాం. ఖచ్చితంగా మా నమ్మకం ఏంటంటే, నమ్మకమే కాదు, మేము చూసింది వాస్తవం ఏంటంటే, రాజకీయ వ్యవస్థని బలపరచుకోవడానికి కోసం అధికార దుర్వినియోగం జరిగింది. అందులో చాలామంది అధికారులు దురదృష్టకరం వాళ్ళ దాంట్లో భాగస్వాములు అయ్యారు. ఆ వ్యవస్థని ప్రక్షాళన చేయకపోతే ఇంకా మన రూల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అందరినీ సమానంగా మనం అందించాల్సిన పరిపాలన ఎక్కడుంటుంది చెప్పండి? కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు మెరుగుపరచడానికి కోసం చేస్తున్న నిర్ణయాల్ని, వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే కదా ప్రజలకు ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం కోల్పోయారు కాబట్టి ప్రక్షాళన చేయాల్సిందే. ఓకే, తెనాలి నియోజకవర్గానికి వస్తే మీరు 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అప్పుడు చేసిన కార్యక్రమాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం కానీ ప్రాజెక్ట్ కానీ ఏం చెప్తారు? తెనాలికి కృష్ణానది జలాలు తీసుకురావడం చాలా సంతృప్తినిచ్చింది నాకు. ఎందుకంటే అది చాలా దూరదృష్టితో చేసిన ప్రాజెక్ట్. అది 2050 సంవత్సరం వరకు మనకి జనాభా పెరిగినా కూడా ఆ రోజున డిస్టెన్స్ 32 కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి తెనాలికి పైప్ లైన్ వేసుకుని రావడం. వితన్ తెనాలి మున్సిపాలిటీ 162 కిలోమీటర్లు పైప్ లైన్ వేసాం. సో అది ఇంటింటికి కొలాయి ఇచ్చి రక్షిత మంచినీరు అందించాలనే తపన దేనికోసం అంటే, నేను సభాపతిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో విస్తృతంగా అప్పుడు ఫ్లోరోసిస్ గురించి పర్యటించినప్పుడు సమస్య గురించి చాలా బాధ కలిగించింది. సో గ్రౌండ్ వాటర్ బాగా పొల్యూటెడ్ అయిపోయి భూగర్భ జలాలు తెలియక, తెనాలి లాంటి డెల్టా ప్రాంతంలో ఏముంది 15 అడుగులకే నీళ్లు దొరుకుతాయి కదా, ఆ నీళ్ళు మంచినీరు అనుకుని చాలామంది అవే ప్రతిరోజు వాడుతూ ఉంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఒక తరానికి నష్టపోయే విధంగా వస్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేశాం. అది చాలామందికి అర్థం కానిది, కొంతమందికి తెలుసుకుని ఆనందించింది ఏంటంటే, విజయవాడలో ఎక్కడైతే మనం తెచ్చుకుంటున్నాం అక్కడే లేదు కృష్ణా వాటర్ సప్లై వాళ్ళకి. గుంటూరుకి అసలు ఇంకా లేనే లేదు. ఈ రోజుకి తాగునీటి సమస్య గుంటూరులో తీవ్రంగా ఉంది. సో తెనాలి నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ, అదేవిధంగా కోలిపర మండలం, తెనాలి రూరల్ మండలం, ఈ 2 ప్రాంతాల్లో కూడా మనం ఈ పైప్ లైన్స్ ద్వారా కృష్ణానది జలాలు తీసుకొచ్చి ఇంటింటికి సరఫరా అద్భుతంగా చేయగలిగాం. అది నా అభిప్రాయం. నేను చేసిన పనుల్లో చాలా లోతుగా దాన్ని పర్యవేక్షించి అది ఆ టాస్క్ జరిగేటట్టు, డెలివర్ చేయగలిగేటట్టు వితిన్ 2-3 ఇయర్స్ చేసిన కృషి ఐ థింక్ చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. సో అదేవిధంగా మీరు జనసేనలో చాలా కీ పోస్ట్లో ఉన్నారు, తెనాలి ప్రాంతంలో పోటీ చేస్తున్నారు, 5వసారి అనుకుంటా. మళ్ళీ గెలిస్తే ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ని ఏ పాత్రలో చూడొచ్చు? అంటే ఇప్పటికే స్పీకర్గా చూశారు, డిప్యూటీ స్పీకర్గా చూశారు. నెక్స్ట్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతున్నారు? ఎన్నికలు అవ్వాలి, ఎన్నికలైనా చూద్దాం. సో తెనాలి ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? అంటే మొదట్లో టీడీపీ కొంత అపోజ్ చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. టీడీపీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అంటే నేను గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. సో ప్రతి గ్రామంలోనూ పార్టీలకు అతీతంగా పనిచేశాను. సో ఆల్ పార్టీ నాయకులు నాతో బాగానే ఉంటారు, నేను కూడా అందరితో కలిసే ఉంటాను.
సహజంగా పొత్తు అన్నాక సీట్ కోల్పోయామనే బాధ కొంతమందికి డెఫినెట్గా ఉంటుంది. సో ఆల్బర్ట్ రాజా గారు ఆశించినట్టుగా జరగలేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి సీటు కేటాయించారు కాబట్టి నేను పోటీ చేస్తున్నాను ఈ రోజున. కానీ రాజా గారు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. క్యాడర్ అంతా ఈ రోజున ఒకే మాట మీద ముందుకెళ్తున్నాం, సమన్వయపరచుకోగలిగాం. ఒక 2-3 వారాలు టైం పట్టింది, కానీ అందరం కలిసి ముందు విజయం సాధించాలి, తద్వారానే రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుందనే నమ్మకంతో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. సో 3 పార్టీలు చక్కటి సమన్వయంతో, అక్కడ ఉన్న నాయకత్వం కూడా ఆ విధంగానే మాకు సహకారం అందిస్తూ ముందుకెళ్తున్నాం. సో మొత్తంగా ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, ఇది నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు చాలా స్పష్టంగా. గతంలో నేను చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాబోయే కాలంలో తెనాలి ప్రాంతాన్ని ఒక వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాం. తెనాలి ప్రజలు మళ్ళీ గెలిపిస్తే ఖచ్చితంగా తెనాలి ప్రజల కోరుకున్న విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామనేది నాదెండ్ల మనోహర్